వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్. యెషయా 48. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యము ప్రకటించడానికి 7 కారణాలు చూద్దాము. మొట్టమొదటిగా, పాపాన్ని ఒప్పుకోవడం దేవుని యొక్క వాక్యం ప్రకటించడం వలన కలుగుతుంది. రెండవదిగా, దేవుని యొక్క వాక్యం వినడం వలన విశ్వాసం కలుగుతుంది. మూడవదిగా, దేవుని వాక్యం వలన పవిత్రపరచబడతాము. నాలుగవదిగా, నిశ్చయత దేవుని యొక్క వాక్యం వలన కలుగుతుంది. ఐదవదిగా, దేవుని యొక్క వాక్యం వలన ఆదరణ కలుగుతుంది. ఆరవదిగా, దేవుని యొక్క వాక్యము నుండి సత్యమును గ్రహించగలుగుతాము. ఇక ఏడవదిగా, దేవుని యొక్క వాక్యం వలన పునర్జన్మ కలుగుతుంది. అందుకనే మొదటి కీర్తనాకారుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని తెలియజేయబడింది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎంతగా పఠిస్తామో, ఎంతగా ప్రకటిస్తామో, ఎంతగా ధ్యానిస్తామో అంత గొప్ప శ్రేష్టమైన దీవెనలు దేవాదేవుడు మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నిత్యము ప్రకటిద్దాము, ధ్యానం చేద్దాము. ఆమేన్.